అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి వారాహి నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండి. అయితే వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అదేవిధంగా ఎప్పటితో ముగుస్తాయి, పూజా సమయాలు, కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, ఈ పూజను ఎవరు చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవచ్చా లేదా ఆనవాయితీ ఉండాలా, నవరాత్రి పూజ కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా ఈ నవరాత్రులు ఆచరిస్తే, అదేవిధంగా నవరాత్రుల పూజలో అమ్మవారి విగ్రహం కానీ ఫోటోను కానీ పెడుతూ ఉంటాం కదా, అవి పెట్టవచ్చా పెట్టకూడదా, నవరాత్రుల్లో మనం చేసేటప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా, గర్భిణీ స్త్రీలు ఎన్ని నెలలు వచ్చే వరకు ఈ పూజను ఆచరించవచ్చు లేదా ఆచరించకూడదా, ఈ నవరాత్రులు పూజ ఒక్కరోజే చేస్తే సరిపోతుందా లేదా 9 రోజులు ఖచ్చితంగా చేయాలా, ఒక్క సంవత్సరం చేస్తే సరిపోతుందా లేదా మనం ప్రతి సంవత్సరం కూడా చేయాలా, ఇంతకీ ఈ పూజ ఎవరు చేయాలి, అన్నీ కూడా పాటించవలసిన నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ నవరాత్రుల గురించి ఉన్న సందేహాలన్నీ కూడా మీకు క్లియర్ అయితే అవుతాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ముందుగా మనకి ఆషాఢ నవరాత్రులు అన్న, గుప్త నవరాత్రులు అన్న, వారాహి నవరాత్రులు అని అన్నీ కూడా ఒక్కటేనండి. ఈ నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి కనుక దీనిని ఆషాఢ నవరాత్రులని, అదేవిధంగా గుప్తంగా అంటే మనం నార్మల్గా నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటాం, గుప్తంగా ఎవరికీ తెలియకుండా అంగు ఆర్భాటం లేకుండా చేసుకుంటాం కనుక దీనిని గుప్త నవరాత్రులు అని. అదేవిధంగా మన ఈ గుప్త నవరాత్రుల్లో వారాహీదేవిని మనం పూజిస్తాము కనుక దీన్ని వారాహి నవరాత్రి అని అంటాము. అయితే వారాహీదేవి ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వరహస్వామి వారి స్త్రీ రూపమే వారాహీదేవి అని అంటారు. అదేవిధంగా సాక్షాత్తు భూదేవి స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా కూడా మనం వారాహీదేవిని అంటారు. భూదేవియే వారాహీదేవి అని కూడా అంటారు. అయితే ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి భూ సంబంధిత ఎటువంటి సమస్యలున్నా, భూమి గురించి తగాదాలున్నా, ఆస్తి తగాదాలున్నా, ఏమైనా కోర్టు కేసులున్నా, నరదిష్టి, శత్రుభయం, మరియు అమ్మవారు భార్యాభర్తలు సఖ్యతగా లేని వాళ్ళకు కూడా అమ్మవారిని ఆరాధించడం వల్ల వాళ్ళకి సఖ్యత పెరిగి మంచిగా కుటుంబం ఉంటుంది అని అంటారు. సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని అమ్మవారు కలిగిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక మనకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అందుకని తప్పకుండా మీకు వీలైతే ఈ 9 రోజులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజను ఆచరించండి. అయితే చాలామందికి పూజ చేయాలి అని ఉన్నా సరే మనసులో అమ్మవారు ఉగ్రరూపం అని అంటారు. అందువల్ల అమ్మవారిని పూజించడానికి సంకోచిస్తూ ఉంటారు. అయితే అమ్మవారు శాంతి స్వరూపమేనండి. మనకి దుష్టులకు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ మనకి శాంతి స్వరూపంగానే మనకి అమ్మవారు అనుగ్రహిస్తారు. అమ్మవారికి నిర్భయంగా మనం పూజనైతే ఆచరించవచ్చు. చాలా సులభ పద్ధతిలో మనం నిత్య దీపంగా కూడా పూజను ఆచరించుకోవచ్చు చాలా సులువుగా. లేదు నవరాత్రులు పీఠం పెట్టి ఆచరిస్తామంటే అలా కూడా ఆచరించవచ్చు. నేను నా వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. డైలీ మనం 9 రోజులు పూజ ఎలా చేయాలో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వారాహీదేవి పూజ సింపుల్గా అయితే చేసుకోవచ్చు, అంగు ఆర్భాటం ఏవీ లేకుండా. వారాహి నవరాత్రులు ముందుగా ఎప్పటి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో చూద్దాము. మనకి 2025 జూన్ 26 గురువారం పాడ్యమి తిథి నుంచి ప్రారంభమవుతాయండి. ఇదే రోజు మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతుంది. మరి సంపూర్ణం ఎప్పుడవుతాయి అంటే 2025 జూలై 4 శుక్రవారం రోజు నవమి తిథితో మనకి ఈ నవరాత్రులు అన్నవి ముగుస్తాయి. మొత్తంగా 9 రోజులు అన్నమాట మనం ఈ నవరాత్రులు జరుపుకుంటాము. అయితే అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు. అమ్మవారు రాత్రి సమయంలో సంచరిస్తారు అంటారు. అదేవిధంగా అమ్మవారికి రాత్రిపూట పూజ చేస్తే చాలా మంచిది. ఖచ్చితంగా మనం అమ్మవారికి రాత్రి పూజ చేసుకోవాలి.
నియమం కూడా ఉంటుంది. అందుకని మనం ఉదయం తెల్లవారక ముందే బ్రహ్మముహూర్తంలో చేసుకుని, అదేవిధంగా రాత్రులు సూర్యాస్తమయం అయిన తర్వాత 6 గంటల తర్వాత పూజ చేస్తే దాటిన తర్వాత చాలా మంచిది. చీకటి దేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు. అయితే మనకి మొదటి రోజు పూజ సమయాలు మరియు కలశ స్థాపన చేస్తారు కదా, చాలామంది ఈ అమ్మవారికి కూడా కలశ స్థాపన అన్నీ కూడా చేస్తారండి. అఖండ దీపం కూడా వెలిగిస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అంటే 2025 జూన్ 26 తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 వరకు టైం అయితే ఉంటుందండి. ఈ టైంలో చేసుకుంటే చాలా మంచిది. అలానే సాయంత్రం చేసుకునేవారు కలశ స్థాపన, అదేవిధంగా అమ్మవారికి పూజ కూడా సాయంత్రం సమయంలో చేసుకుంటాము అనుకునేవాళ్ళు సాయంత్రం అమ్మవారికి 6 గంటల నుండి 10 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవే పూజ సమయాలు ఈ 9 రోజులు కూడా మనం చేసుకోవచ్చండి. ఇదే పూజ సమయాలు అంటే మనం చీకటితో పూజ చేసుకోవాలి, చీకటి వచ్చిన తర్వాత పూజ చేసుకోవాలి. అది ఒక్కటి గుర్తుంటే సరిపోతుందండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి అయితే ఉద్యోగరీత్యా చాలామందికి 2 పూటల పూజ కుదరదు. అటువంటి వాళ్ళు ఒక్క పూట అయినా పూజ చేసుకోవచ్చు, ఉదయం కానీ సాయంత్రం కానీ. అయితే మామూలుగా పీఠం వేసి పూజ చేసుకుంటాము అనుకునేవాళ్ళు, కలశ స్థాపన ఇవేమీ లేవు అనుకునేవాళ్ళు నిత్య పూజగా చేసుకొని ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదండి. లేదు మేము 2 పూటల పూజ చేసుకుంటాము, పీఠం వేసుకుంటాము, ఖచ్చితంగా పీఠం వేసుకుంటాము, కలశం స్థాపన చేస్తాము, అఖండ దీపం వెలిగిస్తాము అనుకునే వాళ్ళు నియమాలు పాటించాలి. లేదు ఏదో ఒకటి పీఠం వేసిన, అఖండ దీపం వెలిగించిన, కలశం స్థాపన చేసిన ఈ మూడిట్లో ఏది ఒకటి చేసినా సరే ఖచ్చితంగా నియమాలన్నవి పాటించాలి. అయితే ప్రతిరోజు చీకటి ఉంటుండగా ఉదయము బ్రహ్మముహూర్తంలో సాయంత్రం సంధ్యా సమయం తర్వాత చేయాలి అని చెప్పాను కదండి. ఈ ఖచ్చితంగా మనం పూజ 6 గంటల కంటే 6 గంటలకే చేసుకుంటే మంచిదండి. ప్రతిరోజు నియమబద్ధకంగా ఒకే సమయానికి పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం మనకి అతి శీఘ్రంగా లభిస్తుంది. అయితే 9 రోజులు మాకు పూజ కుదరదు అనుకునే వాళ్ళు ఏదో ఒక్క రోజు చేసినా సరిపోతుంది. లేదా 3 రోజులు బేస సంఖ్యలో, 5 రోజులు పంచమి తిథి రోజు, లేదా మనకి అష్టమి తిథి అమ్మవారికి ఇష్టమైన పంచమి అష్టమి తిథిలో, లేదా మనకి చివరి 3 రోజులు, మొదటి 3 రోజులు, మొదటి 5 రోజులు మనకి ఎంత సాధ్యమైతే అన్ని రోజులు చేసుకోవచ్చండి బేస సంఖ్యలో. లేదు మధ్యలో పీరియడ్స్ వచ్చాయి పూజ అనుకునే వాళ్ళు అక్కడితో ఆపేసి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని పూజ చేయమనండి, మీరు దూరంగా ఉండి. లేదు ఎవరూ లేరు అంటే మీరు ఆ చుట్టుపక్కలది వెళ్ళకుండా ఆ పీఠాన్ని అలా వదిలేసి 5 రోజుల తర్వాత ఆ పీఠాన్ని తీయండి. లేదా ఇంకా సమయం ఉంది అంటే మీరు 5 రోజుల తర్వాత పూజ చేసుకోవచ్చు అన్నమాట. పీరియడ్స్ వస్తాయని మనకు ముందుకే తెలుస్తుంది కదండి. అటువంటి వాళ్ళు నవరాత్రులు నార్మల్ పూజ చేసుకుంటే సరిపోతుంది. అఖండ దీపం, కలశం ఇటువంటివి ఏవి పెట్టకుండా, పీఠం పెట్టకుండా నార్మల్గా ఇంట్లో లలితాదేవి, లక్ష్మీదేవి ఫోటోల దగ్గర దీపారాధన చేసుకున్న, చక్కగా అమ్మవారి స్తోత్రాలు చదువుకున్నా సరిపోతుంది. అయితే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే 9వ రోజు మనకి శుక్రవారం వస్తుంది. శుక్రవారం మనం పీఠాన్ని కదపకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. శుక్రవారం, మంగళవారం పీఠాన్ని కదపకూడదు. అంచేత మనం మరుసటి రోజు అంటే జూలై 5వ తేదీన శనివారం వస్తుంది కదండి, ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మనం ఉద్వాసన అయితే చెప్పవచ్చు. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే డీటెయిల్గా చెప్తానండి. అయితే అమ్మవారి పూజ మనం ఎవరు చేసుకోవచ్చు అంటే అందరూ చేసుకోవచ్చండి. చిన్న పెద్ద, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, అదేవిధంగా పూర్వ సువాసినులు కూడా చక్కగా పూజను ఆచరించవచ్చు. అయితే 1 సంవత్సరం పూజ చేస్తే ప్రతి సంవత్సరం చేయాలంటే లేదండి. మనం భక్తితో ఈ సంవత్సరం చేసి నెక్స్ట్ ఇయర్ కుదరకపోయినా పర్వాలేదు, చేసుకున్నా మంచిది. అమ్మవారికి ఎంత చేస్తే అంత మంచిది కదండి. అలా ఏమీ రూల్ అది ఏమీ లేదు. అయితే 9 రోజులు పూజ చేయాలంటే చెప్పాను కదండి, మనకి వీలైన రోజులు చక్కగా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఇక మనం
గర్భిణీ స్త్రీలు పూజ చేసుకోవచ్చా? 6వ నెల రాకముందు వరకు చక్కగా పూజ చేసుకోవచ్చండి. 6వ నెల దాటిన తర్వాత మనం ఏ దేవతకి కూడా గర్భిణీ స్త్రీలు పూజ చేసుకోకూడదు. అందులోనూ నవరాత్రులు అస్సలు చేసుకోకూడదు. 6వ నెల ముందైతే మీరు చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. మీకు వీలు కుదిరితే, అంటే ఆరోగ్యం సహకరిస్తే మీరు చేసుకోవచ్చు. అయితే ఇంటిని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? జూన్ మనకి 26 నుంచి ప్రారంభమవుతున్నాయి కదా నవరాత్రులు. మనకి 22వ తారీఖు చక్కగా ఆదివారం అండి. ఆ రోజు చేసుకోవచ్చు. 23 సోమవారం పడింది, అప్పుడైనా చేసుకోవచ్చు. 24 మంగళవారం అసలు ఇంటిని బూజులవి దులపకూడదు. 25 బుధవారం సాయంత్రం చేసుకుంటారు కనుక పూజ, ఉదయం కూడా మీరు చక్కగా ఇంటిని చేసుకోవచ్చు అనమాట. ఈ రోజుల్లో అంటే మనకి మంగళ శుక్రవారాలు కాకుండా ఏ రోజైనా ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. ఒకవేళ దీక్షగా చేస్తాను అంటే ఇల్లంతా ముందుగానే చక్కగా బూజులవి తీసేసి చక్కగా గోమూత్రం లేదా పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా అమ్మవారి పీఠము, కలశము, అఖండ దీపం ఇలా మీకు వీలైనవి పెట్టుకొని ఈ 9 రోజులు చాలా నియమనిష్టలతో నాన్ వెజ్ తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒకవేళ సహకరిస్తే మనం తలకు స్నానం డైలీ కూడా చేసుకోవాలి. అదేవిధంగా శాకాహారం అంటే నాన్ వెజ్ తినకూడదని చెప్పాను కదా. సాయంత్రం ఒక పూట అయినా సరే టిఫిన్ తింటే సరిపోతుందండి. ఉపవాసం ఉండి నేలపైన నిద్రించాలి. ఇటువంటివన్నీ పాటిస్తూ ఎవరిని దూషించడం, నిందించడం ఇటువంటివి ఏవి చేయకుండా మనం ఈ అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. అయితే ఫోటో పెట్టుకుంటే మంచిదేనా? ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ విగ్రహం ఫోటో ఉంటే, లేదండి ఇవన్నీ పెట్టుకోలేము అంటే మీరు దుర్గాదేవి స్వరూపంగా, లలితాదేవి స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా అమ్మవారిని ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోకే చక్కగా పూజనైతే చేసుకోవచ్చు. చూశారు కదండి, వారాహిదేవి నవరాత్రులకు సంబంధించి అన్ని వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.